ఇలా మీ నెంబర్‌కి కూడా ఇలాంటి మెసేజ్ వచ్చినట్టయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది చిన్న రీవెరిఫికేషన్ ఇష్యూ మాత్రమే. దీన్ని ఎలా కంప్లీట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అనేది మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందుగా సిమ్ ఎవరి పేరు మీద ఉందో తెలుసుకోవాలి మనం రీవెరిఫికేషన్ చేసుకోవాలంటే. దానికోసం మన మొబైల్‌లో విఐ అనే యాప్‌ని అయితే డౌన్‌లోడ్ చేసుకోవాలి. నా మొబైల్ ఆల్రెడీ ఉంది కాబట్టి నేను దాన్ని డైరెక్ట్‌గా ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మీ మొబైల్ నెంబర్‌తో ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. ఆ నెంబర్‌కి అనేది 4 డిజిట్స్ ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓటీపీని అనేది ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అవ్వాలి. ఆటోమేటిక్‌గా లాగిన్ అయిపోతుంది. ఇక్కడ పైన మనకు 3 లైన్స్ అనేది కనిపిస్తున్నాయా? ఆ 3 లైన్స్ మీద ఒకసారి క్లిక్ చేయండి. ఒకసారి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అనేది సిమ్ ఎవరి పేరు మీద అయితే ఉందో వాళ్ళ పూర్తి పేరు అనేది ఇక్కడ చూపిస్తుంది. సిమ్ ఎవరి పేరు మీద తెలుసుకున్న తర్వాత మనం ఒకసారి అనేది క్రోమ్ అనేది లేదా వేరే ఏదైనా వెబ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయాలి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న లింక్ అనేది టైప్ చేయాలి. ఆ లింక్ త్రూ వెబ్సైట్ అనేది ఓపెన్ అయిన తర్వాత మనకు ఇక్కడ మీ రీవెరిఫికేషన్ ఏ నెంబర్ అయితే వచ్చిందో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద వెరిఫై అండ్ కన్సెంట్ ఉందా దాని మీద క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ విత్ ఓటీపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో మనకు ఆ నెంబర్కి అనేది ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. 4 డిజిట్స్ ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అని క్లిక్ చేయాలి. దీని తర్వాత సిమ్ ఎవరి పేరు మీద అవుతుందో వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు స్టార్ట్ కేవైసీ అని ఉందా ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్కి ఏ నెంబర్ అయితే లింక్ అయితే ఉందో ఆ నెంబర్కి అనేది ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఓటీపీని అనేది ఎంటర్ చేసిన తర్వాత మన స్టేట్ అండ్ మన సిటీ ఆర్ విలేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద మనకి కనిపిస్తున్న ఈ క్యాప్చా అయితే ఏదైతే ఉందో దానికి కింద ఇక్కడ ఎంటర్ క్యాప్చా అనే ఆప్షన్ దగ్గర ఎంటర్ చేయాలి. ఒకవేళ మీకు ఈ క్యాప్చా అనేది హార్డ్ అనిపిస్తే పైన రిఫ్రెష్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు కొత్తది వస్తుంది. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్యాప్చా వెరిఫై అయిపోయినాక మనం మన ఫోటో అనేది తీసుకోవాలి. ఫోటో తీసుకునేటప్పుడు ఎప్పుడు మనం స్ట్రైట్గా కెమెరా వైపు చూడాలి. వెలుతురు ఎక్కువ ఉన్న చోట బ్యాక్గ్రౌండ్ కూడా వైట్ ఉండాలి. తర్వాత క్యాప్చర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఫోటో అనేది క్యాప్చర్ అయిపోతుంది. ఫోటో వెరిఫై అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడ ఈమెయిల్ ఐడి అనేది మ్యాండేటరీ ఖచ్చితంగా ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత కింద ఆల్టర్నేట్ నెంబర్గా వేరే నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి మనం. ఆ నెంబర్ కూడా 4 డిజిట్స్ ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని కూడా ఎంటర్ చేసిన తర్వాత కంప్లీట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. కిందికి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఎంటర్ పాన్ కార్డ్ అని అడుగుతుంది. అక్కడ మన పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మన పైన ఎన్ని సిమ్లు అనేది ఇక్కడ అనేది ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఏ నెట్వర్క్లో ఎన్ని సిమ్లు ఉంటే అన్ని నెంబర్లు అనేది టైప్ చేసిన తర్వాత మనకు మళ్ళీ ఇంకొక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. మనకి రీవెరిఫికేషన్ కోసం ఏ నెంబర్ అయితే వచ్చిందో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఫైనల్ సబ్మిషన్ కోసం. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ కొట్టేసినామంటే మన రీవెరిఫికేషన్ కోసం అనేది మనం సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసినాం అనేది డాక్యుమెంట్ని. మనకు 24 అవర్స్ నుంచి 72 అవర్స్ లోపు
రీవెరిఫికేషన్ కంప్లీట్ అయినట్టు మనకి ఎస్ఎంఎస్ అనేది వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనబడ్డట్టు ఫస్ట్దేమో సబ్మిట్ చేసినట్టు, రెండోది కంప్లీట్ అయినట్టు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో స్కాన్ చేసి, అండ్ నా వాట్సాప్ నెంబర్ కూడా కామెంట్ సెక్షన్లో పిన్నుల కామెంట్లో పెట్టాను.